కొంతమంది జీవితాలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయి. వాళ్ళ కథలు మరెంతో మందిని తమ గెలుపు కోసం కృషి చేసేలా ప్రేరేపిస్తాయి. అలాంటి ఒక కథ, అలాంటి ఒక జీవితం శ్రీకాంత్ గారిది. శ్రీకాంత్ బొల్లా ఇప్పుడు ఆయన బయోపిక్‌గానే చెప్పుకోవచ్చు. 'రాజ్‌కుమార్ రావు', 'జ్యోతిక' వీళ్ళందరూ కలిసి నటించినటువంటి 'శ్రీకాంత్' అది త్వరలో రిలీజ్ కాబోతుంది. ఆ సందర్భంగా మనం శ్రీకాంత్ గారిని కలిసే ప్రయత్నం చేద్దాం. హలో శ్రీకాంత్ గారు. హలో అండి, నమస్కారం. ఎలా ఎలా ఉంది హైదరాబాద్? చాలా రోజుల తర్వాత వచ్చినట్టున్నారు. చాలా వేడిగా ఉంది. అంటే హైదరాబాద్లోనే ఉంటాను నేను. బేసిక్గా అంటే నేను ఇక్కడే ఉంటాను, వనస్థలిపురంలో. సో నా ఆపరేషన్స్ అన్నీ కూడా హైదరాబాద్ నుంచే సాగిస్తూ ఉంటాను. బట్ చాలా వేడిగా ఉంది ఆఫ్ లేట్, డ్యూ టు ది మనం క్లైమేట్ని అంతా నాశనం చేసేసాం. దానివల్ల ప్రకృతి కూడా మన మీద పగబట్టింది. ఈ తుషార్ మీ దగ్గరికి మీ కథని తను సినిమాగా మలుద్దాము అనుకొని వచ్చినప్పుడు, సో వాట్ ఎగ్జాక్ట్లీ మీరేమనుకున్నారు ఆ టైంలో? నన్ను యాక్చువల్గా తుషార్ ఫస్ట్ ఫోన్స్లో నన్ను సంప్రదించడానికి ప్రయత్నించాడు. అంటే ఎన్డీటీవీ నుంచి కాల్ చేస్తున్నాను ఒకసారి, ఇంకొకసారి బీబీసీ అని, ఇంకో పేర్లు అట్లా ర్యాండమ్గా చెప్పడము, అవార్డ్ అని, ఇంటర్వ్యూ అని ఏదో చెప్పడం ట్రై చేసేవాడు. నేను 1-2 సార్లు తర్వాత అసలు ఫోనే తీయడం మానేశాను. ఎందుకంటే నాకు మీడియా ఇంటర్వ్యూస్ అన్న, తర్వాత ప్రైజెస్, సర్ప్రైజెస్, అవార్డ్స్ అన్న పెద్దగా నాకు ఫస్ట్ థింగ్ ఈజ్ కొంచెం ఎందుకో ఇంట్రెస్ట్ ఉండదు. సెకండ్ థింగ్ సిగ్గేస్తూ ఉంటుంది. నేను మరీ టూ మచ్ మీడియా లైమ్ లైట్లో ఉండాలి అనుకునే మనిషిని కాదు. అంటే పని మీద ధ్యాస పెట్టి పనిలోనే సక్సెస్ని సంపాదించుకోవాలి, పని చేయడమే నా యొక్క ప్రవృత్తిగా మారిపోయింది నాకు చిన్నప్పటి నుంచి. ఏ రోజైనా ఒక రోజు పని లేకపోతే నా మైండ్ చాలా అగ్రెసివ్గా పనిచేస్తుంది. అదే ఇంట్లో అందరూ అంటారు, అంటే ఇది ఏదో నీకు పని లేనట్టు ఉంది, అందుకే అందరిని అరుస్తున్నావని. అంటే అలా పనే ఒక ప్రవృత్తిగా అలా అయిపోయింది. కాబట్టి నేను ఈ అన్నిటి మీద పెద్ద ధ్యాస పెట్టేవాడిని కాదు చిన్నప్పటి నుంచి కూడా. అలా ఆయనను బాగా అవాయిడ్ చేయడం మొదలెట్టాను. ఒక 6 months ట్రై చేసి మా పార్ట్నర్ త్రూ నన్ను కలవడం జరిగింది తుషార్. కలిసి మీ స్టోరీ రైట్స్ కావాలి నాకు, బయోపిక్ చేయాలంటే. బయోపిక్ ఏంటి, నా స్టోరీ ఏంటి అని నేను అసలు కంగు తిన్నాను. అండ్ నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉంది, ఇప్పుడే కదా మొదలెట్టాను, ఇంకా ఏంటి అని. లేదు నువ్వు మొదలెట్టిన దాని వరకే తీస్తాము, నీ యొక్క చైల్డ్హుడ్, నీ యొక్క కష్టాలు, నువ్వు సాధించినటువంటి ఈ కొంత సక్సెస్ ఇట్ సెల్ఫ్ మంచి ప్రేరణ అవుతుంది అందరికీ, అందరూ చాలామంది డెవలప్ అవ్వడానికి ఒక రోడ్ మ్యాప్ అవుతుంది అని ఎంతో ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ నేను ఒప్పుకోలేదు. ఆఫ్టర్ సమ్ టైమ్ అది సంహవ్ నన్ను ఇక బలవంతంగా ఒప్పించి చేశాడు. కానీ ఈరోజు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఎందుకంటే ఆయన యొక్క ప్యాషన్, కమిట్మెంట్, హోల్ లైఫ్ పెట్టి అసలు ఎంత అద్భుతమైన ప్రాజెక్టు చేశాడంటే, ఒక మనిషి కథ ఇంత ఉంటుందా అనే విధంగా చూపించాడు అనమాట సినిమా. అసలు అంత నిడిగ్రిడీస్, అంటే ప్రతి చిన్న నా లైఫ్లో జరిగినటువంటి ప్రతి చిన్న సంఘటనను కూడా ఆ కథలో ఒక భాగం చేసుకున్నాడు. మంచి, చెడు, కష్టాలు, నష్టాలు, మంచి రోజులు, చెడు అన్నీ ద బెస్ట్ థింగ్ ఏంటంటే అండి, అందరూ మంచే చూపించాలనుకుంటారు, కానీ మేము మా లైఫ్లో జరిగిన నెగిటివ్ కూడా చూపించాం. దట్ ఈస్ వెన్ ఒక కథలో కష్టాలు లేకపోతే కథ అవ్వదు. అది లైఫ్ ఏంటంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్. ఒకరోజు బాగుండొచ్చు, ఒకరోజు బాగుండకపోవచ్చు, కానీ ఆ బాగున్నదే చూపించుకొని గొప్పతనం చేసుకుంటే అది లైఫ్ అవ్వదు. సో నువ్వు తుషార్ కలిసినప్పుడు ఒకటే చెప్పాడు, నువ్వు సినిమాలు బాగా చూస్తావని నేను విన్నాను, రీసెంట్ మూవీ ఏం చూసావని అడిగితే నేను మహానటి చూశాను. సావిత్రి గారి కథని బయోపిక్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఐ హ్యావ్ సీన్. నిజంగా ఒక జీవితంలో అన్నీ సాధ్యమే ఆయన అని ఆ సినిమా ప్రూవ్ చేసింది అని చెప్పినప్పుడు, డోంట్ వరీ, ఐ విల్ డూ అగైన్ మహానటి ఇన్ అ మోస్ట్ బెటర్ అండ్ ఇన్స్పైరింగ్ వే అని చెప్పడం జరిగింది. ఆయన ఆ మాట నిలబెట్టుకున్నారు ఈరోజు. ఓకే, అంటే శ్రీకాంత్ గారు, లైక్ ఒక జీవితం మొత్తాన్ని 3 గంటలో లేకపోతే 2 గంటల 30 నిమిషాల్లో చూపించడం అనేటువంటిది ఇట్స్ కంప్లీట్లీ నియర్ టు ఇంపాసిబుల్. సో అలా మీరు చెప్పారు ప్రతి అండి, అట్లా ఏమి ఉండదు. మనం అనుకుంటాము 3 గంటల్లో చూపించలేమని, కానీ నిజమైన ఆర్టిస్టిక్ ఎబిలిటీస్ ఉండి మంచి డైరెక్షన్ కానీ ఇవ్వగలిగితే చూపించొచ్చేమో అని ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది. బికాజ్ అందులో లవ్ ట్రాక్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, అన్నీ కూడా అంటే అదర్ దెన్
some creative rights and creative liberties and other dramatizing elements, the స్టోరీని చాలా అద్భుతంగా చూపించారు. అంటే సినిమాటిక్ లిబర్టీస్ అని కొన్ని ఉంటాయి, అదే మీరు అన్నారు కొన్ని క్రియేటివ్ లిబర్టీస్ కూడా తీసుకున్నాడు అని. అంటే ఎటువంటి క్రియేటివ్ లిబర్టీస్ అంటారు? అంటే తీసుకోవాలండి. ప్రతి ఇప్పుడు మన స్టోరీ మామూలుగా ఇలా పేపర్ మీద చదివితే చాలా బోరింగ్గా ఉంటుంది, కానీ దాన్ని డ్రమటైజ్ చేయడము, దాన్ని జనాలకి ఎక్కేటట్టు కాన్సెప్ట్ని షూట్ చేసి దాన్ని సిల్వర్ స్క్రీన్ మీద చూపించాలి అంటే కొన్ని డ్రమటైజింగ్ ఎలిమెంట్స్ కావచ్చు, లేకపోతే మ్యూజిక్ కావచ్చు, అప్రోప్రియేట్ సాంగ్స్ కావచ్చు, ఎన్నో అవసరం అవుతాయండి. ఇప్పుడు పప్పా కేతా హే సాంగ్ ఉంది, అమెరికాన్ గారి సాంగ్ని రిలీజ్ చేశారు ఈ మూవీ కోసం. ఎంత యాప్ట్ సాంగ్ అంటే అది ఒక పేరెంట్స్ లేదా ఒక ఫాదర్ ఒక పిల్లవాడి కోసం పడే తహతహలు ఏవైతే ఉన్నాయో అవి ఆ సాంగ్లో చూపించడం జరిగింది. అంటే మా అబ్బాయి గొప్పవాడు కావాలి, మా అబ్బాయి క్రికెటర్ కావాలి, మా అబ్బాయి ఇంజనీర్ కావాలి అని ప్రతి ఫాదర్ ఎవరైతే కోరుకుంటారో వారికి అందరికీ కూడా ఆ సాంగ్ చాలా వర్తిస్తుంది. సో అలాగా. అండ్ కొన్ని సీక్వెన్షియల్ చేంజెస్ ఉంటాయి. కొంచెం కింద జరిగిన ఈవెంట్ ఒక ఇయర్లో జరిగింది, ఇంకొక ఇయర్లో జరిగినట్టు కొంచెం కిందకి పైకి మూమెంట్స్ అనేది చేయడం అనేది చాలా ముఖ్యం అండి. ఎందుకంటే లేకపోతే అది ఆ 3 గంటల్లో పట్టదు. మీరు అన్నట్టు అంత పెద్ద కథ 2 గంటల 20 నిమిషాల్లో పట్టదు. అది పట్టాలి అంటే కొన్ని సీక్వెన్షియల్ చేంజెస్, కొన్ని కళాత్మకమైన నిర్ణయాలు, కొన్ని ఆర్టిస్టిక్ డెసిషన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అవి ప్రతి సినిమాలో తీసుకుంటారు కూడా. అండ్ నేను ట్రైలర్ చూడడం జరిగింది. అందులోని ఒక ఈవెన్ ట్రైలర్లోనే చాలా హత్తుకునేటువంటి సన్నివేశం అని చెప్పొచ్చు. వేరే మీరు ఎయిర్పోర్ట్లో MIT చేయడానికి వెళ్తున్నప్పుడు నాతో ఎవరైనా రండి అన్న అది నిజంగా ఆవేదన చూశారు కదా. మెయిన్గా అంటే ఒక పర్సన్ ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎటువంటి ఆవేదన పడతాడో ఆవేదనని కళ్ళకు కట్టినట్టు చూపించింది సినిమా. అండ్ నా లైఫ్లో 3 సార్లు ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్స్ అలాంటివి జరిగాయి. ఒకసారి హైదరాబాద్లో జరిగింది, ఒకసారి బాంబేలో జరిగింది, ఒకసారి న్యూయార్క్లో కూడా జరిగింది. అంటే దేశం ఏదైనా అవగాహన లోపం అనేది కామన్. ఎందుకంటే ఇది ఎయిర్పోర్ట్ యొక్క ప్రాబ్లము కూడా కాదు, లేదా ఎయిర్లైన్ ప్రాబ్లము కూడా కాదు. అక్కడ డ్యూటీ చేసే ఒక మనిషి మీద ఆధారపడి ఉంటుందండి. ప్రతి మనిషి ఒకే స్కిల్ సెట్తోని ఒకే అవగాహనతోని ఉండడు. కాబట్టి వాళ్ళు చేసినంత మాత్రాన మనం ఒక వ్యవస్థనే తప్పుపట్టలేం. కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అదే సినిమా చూపించింది అండ్ నేను కూడా అదే చేయడం జరిగింది. దాన్ని నేను గెలిచి వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో విన్ అయ్యి నేను వాళ్ళని పర్మనెంట్ ఫ్రెండ్స్ చేసుకోవడం, వాళ్ళు నా జీవితంలో మిగిలిపోయేటట్టు చేసుకోవడం అవన్నీ కూడా జరిగాయి. సో నాకు వచ్చిన ప్రతి కష్టంలో కూడా నాకు ఎవరో ఒకరు ఫ్రెండ్స్ అవుతారు. అది కొట్లాట కావచ్చు, డిస్కషన్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఇష్యూ కావచ్చు, ఎక్కడైనా దాంతో ఎన్నో పరిచయాలు పెరుగుతాయి. మన యొక్క క్యాలిబర్ చూసిన తర్వాత ఎన్నో ఆపర్చునిటీస్ కొత్తగా వస్తాయి. సో నేను ప్రతి నెగిటివ్ ఈవెంట్ని కూడా పాజిటివ్ ఈవెంట్గా మలుచుకోవడంలో నేను సక్సెస్ అవుతాను. ఎందుకంటే నేను జీవితాన్ని పాజిటివ్ యాంగిల్ వైపు నుంచే చూస్తానండి. ఎందుకంటే నెగిటివ్స్ లేకపోతే అసలు లైఫ్ లేదు. అంటే అంత హ్యాపీనెస్ ఉంటే దేవుడు ఎక్కడ గుర్తొస్తాడు మనకి? రోలర్ కోస్టర్ రైడ్ లేకపోతే అసలు ఇప్పుడు శ్రీరాముడికే కష్టాలు వచ్చినాయి, మనం ఎవరు? వీఆర్ నిమిత్త మాత్రులం. సో కష్టాలు అనేది లేకపోతే అసలు జీవితమే లేదు, దాని మీద వాల్యూను ఉండదు. కాబట్టి కష్టాలని ఎలా మోల్డ్ చేసుకోగలం, వాటి నుంచి మనం సక్సెస్ని ఎలా తెచ్చుకోగలం అనేదే మన యొక్క లైఫ్లో సిద్ధాంతం. ఇందులో ఓన్లీ మన యొక్క కష్టం, మన యొక్క పరిశ్రమ, డిసిప్లిన్, సెల్ఫ్ రెస్పెక్ట్, విల్ పవర్ ఉండాలే తప్ప నథింగ్ కెన్ స్టాప్ అస్ ఫ్రమ్ అచీవింగ్ ఎనీథింగ్ అనమాట. అదే నేను ప్రూవ్ చేశాను. అండ్ శ్రీకాంత్ గారు అలాగే కార్లో ఒక బిచ్చగాళ్ళు అడుక్కునేటప్పుడు నువ్వు డబ్బులు ఇస్తున్నావా, ఆ డబ్బులు నాకు ఇవ్వు, నేను వాళ్ళకి ఉద్యోగం ఇస్తాను. అది రియల్లీ డెఫినెట్గా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ సీన్ మాత్రం గొప్ప సీన్ అవుతుందని నా ఉద్దేశం. సో మీరు రియల్గా జరిగిందా అది? ఒక్క సీన్ కాదండి మూవీలో, ప్రతి 2 నిమిషాలకి ప్రతి నిమిషానికి మీకు ఏదో ఒకటి దొరుకుతుంది అలాంటి సినిమాలో. సినిమా ఈజ్ ఫుల్ ఆఫ్ దోస్ సీన్స్. అంటే ట్రైలర్లోనే అన్ని కట్స్ పెట్టాడు అంటే సినిమాలో ఇంకెన్ని ఉండొచ్చు చెప్పండి. సో ఇది నిజంగా జరిగింది కూడా చాలాసార్లు. సో మేము రెగ్యులర్గా ఎవరన్నా ప్రతిరోజు జరుగుద్ది ఇది. మేమందరం వెళ్తూ ఉన్నప్పుడు, లేకపోతే ఫ్యామిలీతో నేను బయటకు వెళ్ళినప్పుడు, ఇంకా మేము జనరల్గా వెళ్తున్నప్పుడు మాకు ఏంటంటే ఎవరో ఒకరు
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు అద్దాలు కొడతారు, వాడు కారే వాళ్ళది అన్నట్టు గట్టి గట్టిగా బాధేస్తూ ఉంటారు. సో వాళ్ళ అద్దం దించి అడగడం, మీకు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీకు ఉద్యోగం కావాలంటే రండి ఇస్తాను. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, పుస్తకాలు చూపించి అడుగుతూ ఉంటారు, రా అమ్మ పుస్తకాలు కొనిస్తాను నేను, పక్కనే బుక్ స్టాల్ ఉందిరా అంటే వాళ్ళు రారు. సో అలా నేను చాలా కన్ఫరెంట్ చేస్తాను బెగ్గర్స్ని కానివ్వండి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి ఇట్స్ ఈజీ ఇన్కమ్, కానీ ఒక వాల్యూ తెలిసిన మనిషికి అది చాలా కష్టమైనది. ఎందుకంటే వాళ్ళని ఈరోజు మనం ఇచ్చే 10 రూపాయలు 5 రూపాయలు వాటెవర్ వాళ్ళని ఇంకా లేజీ తయారు చేస్తుంది. దాన్ని బదులు నా ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా బతకగలరు అనేది నా యొక్క సిద్ధాంతం అండ్ నా యొక్క లైఫ్ ఫిలాసఫీ కూడా. అండ్ ఇప్పుడు మేము ఎన్నో లింక్డ్ఇన్ పోస్టులు కూడా పెడుతూ ఉన్నాం. ఉద్యోగాల కోసం మేము పోస్టులు పెట్టాం. మాకు ప్రతిరోజు కూడా మేము ఉద్యోగాలలోకి జనాలని తీసుకోవడానికి మేము రెడీగానే ఉంటాం కూడా. సో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు చాలా గొప్ప సక్సెస్‌ని సాధించారని చెప్పొచ్చు. కాకపోతే ఇంకా గొప్ప సక్సెస్ ఏం కాదు, మొదలెట్టాం, కోవిడ్ వచ్చింది, మళ్ళీ ఒక 2 ఏళ్ళు వెనక్కి నెట్టడం జరిగింది, మళ్ళీ స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ ఇంకా అంతకంటే ఫాస్ట్గా ముందుకెళ్తున్నాం. ఈ ప్రయాణంలో ఎంతోమందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఎంతోమందికి సాయపడాలి, మన యొక్క వాతావరణానికి సాయపడాలి అనేదే నా గోల్. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. మేము మా కంపెనీని లిస్ట్ చేయడము మరియు పెద్ద బిజినెస్ కంగ్లామరేట్గా తీర్చిదిద్దడం ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. అతి తొందరలో రీచ్ అవ్వాలని, అందరి ప్రజల ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటాం. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఐఐటీస్ నుంచి బయటకు వచ్చే వాళ్ళకి సరైన ప్లేస్మెంట్స్ దొరకట్లేదు అని, పెద్ద లోనే ప్లేస్మెంట్స్ దొరకట్లేదు అనేటువంటి ఒక విషయాన్ని మనం చూడడం జరిగింది. సో వాట్ యు సే లైక్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ వ్యవస్థ గురించి మీరేమంటారు? బేసిక్గా ఇప్పుడు మనం ఉన్న ఎడ్యుకేషన్ వ్యవస్థని కొనసాగిస్తే ఇంకా డ్యామేజ్ అనేది తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఐఐటి జేఈలు కావచ్చు, ఎంసెట్లు కావచ్చు, వాటెవర్ ఇంటర్మీడియట్ తర్వాత మనకి ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో మగ్గప్ చేసి టెక్స్ట్ బుక్స్ని బట్టి ఎగ్జాములు రాసి ఏబిసిడీలు స్క్వేర్ ఆఫ్ చేసి దాని తర్వాత మెడిసిన్లో తట్టుకోలేక చాలామంది పప్పా సారీ అని చెప్పి సూసైడ్లు చేసుకోవడం అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అవన్నీ ఎందుకంటే ఒకటి మగ్గప్ చేసి టెక్స్ట్ బుక్స్ ఎగ్జాములు రాయడం, అప్లికేషన్ నాలెడ్జ్ లేకపోవడం, పిల్లల యొక్క ఆశలని కోరికలని పేరెంట్స్ గుర్తించలేకపోవడం, మావాడు ఇంజనీర్ అవ్వాలి, మావాడు డాక్టర్ అవ్వాలి, మావాడు ఐఐటి చదవాలి అనే ఒకే ఒక మొండి పద్ధతిలో పేరెంట్స్ వాళ్ళని పుష్ చేయడం, ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో వీళ్ళు తట్టుకోలేకపోవడం, పియర్ ప్రెషర్స్కి లోన్ అవ్వడం, సూసైడ్స్ చేసుకోవడం, లేదా ఏదో విధంగా ఆ కోచింగ్ని తట్టుకొని ఎంబీబీఎస్లోనో ఐఐటీలో చదవడం, అతి కష్టం మీద పాస్ అవ్వడం, స్కిల్స్ సరిగా లేకపోవడం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. కాబట్టి ప్లేస్మెంట్స్ అనేది బాగా తగ్గిపోతూ ఉన్నాయి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అతి వేగంగా డెవలప్ అవుతుంది. దానివల్ల ఓన్లీ అప్లికేషన్ నాలెడ్జ్ ఉండి తన స్వయం కృషితో పైకి ఎదగగలిగిన స్టూడెంట్కి తప్ప ఏదో అప్లికేషన్ నాలెడ్జ్ లేకుండా థియరటికల్గా ఏదో నాలెడ్జ్ ఉండి ఏదో విధంగా చేరిపోదాం ఉద్యోగంలో తర్వాత చూసుకుందాం అనే వారికి మట్టుకు గడ్డు కాలం తప్పదు ఫ్యూచర్లో అనేది నేను గట్టిగా చెప్తాను. కాబట్టి అందరూ కూడా ఈ అప్లికేషన్ నాలెడ్జ్ అనేది తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది చాలా ముఖ్యం. అట్లీస్ట్ ఇప్పుడు స్కూల్స్లో చేర్పించేటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల్ని ఏంటంటే ఇప్పుడు కొత్తగా మాంటిసరీ కాన్సెప్ట్స్ కావచ్చు, ఇంకొక కాన్సెప్ట్స్ చాలా స్కూల్స్ 6 ఏళ్లకే వంట నేర్పిస్తాం, 6 ఏళ్లకే బట్టలు పెట్టడం నేర్పించడం, ఇంటి పనులు నేర్పించడం, వాళ్ళ షూ వాళ్ళు పాలిష్ చేసుకోవడం, లేదా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, అలాంటి యొక్క స్కిల్స్ అనేది ఇప్పుడు చిన్నప్పటి నుంచే స్కూల్స్లో నేర్పిస్తున్నారు. చిన్నప్పటి నుంచే సైంటిఫిక్ దీని మీద అవగాహన పెంచడం, వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద అవగాహన పెంచడం, టెక్స్ట్ బుక్లు మగ్గింగ్ అనేది క్లోజ్ అయిపోయి ఆ యొక్క అప్లికేషన్ కాన్సెప్ట్లు ప్రతిదీ కూడా ఇంప్లిమెంటేషన్ పరంగా నేర్పించడం అనేది జరుగుతుంది. అలాంటి స్కూల్స్లో చదివిస్తే మీ పిల్లల్ని, అది పెద్దదైనా కావచ్చు చిన్నదైనా కావచ్చు, వాళ్ళు ఇంజనీర్లో లేకపోతే ఈ డిగ్రీ లెవెల్కి వచ్చేటప్పటికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు అనేది
డెఫినెట్గా ముఖ్యమండి. అంటే మీరు ఇప్పుడు ఏఐ అన్నారు కాబట్టి నేను అడుగుతా ఉన్నాను. లైక్ అంటే ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని అంటూ ఉంటారు ఇప్పుడు. ఇప్పుడు ఒకప్పుడు నేను చదువుకునేటప్పుడు ఒక ఎస్ఐ, ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీద ఎస్ఐ రాసి తీసుకురండి అని అంటే దానికోసం మేము నానా పాటలు పడేవాళ్ళం. ఇప్పుడు అదే ఒక స్టూడెంట్ వెళ్ళి ఓపెన్ చేసేసి చాట్ జీపీటీలో కొట్టేసి రైట్ అండ్ ఎస్ఐ ఆన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని అంటుంటే అది వచ్చేస్తుంది మొత్తం కూడా రాసి. దానివల్ల అంటే ఈ ఏఐ అనేటువంటిది మనిషికి చేటు చేస్తుందా లేకపోతే లాభం చేకూరుస్తుందా అనేటువంటి విషయం. బేసిక్గా అండి ఏఐ అనేది ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ రెండు కూడాను. ఇప్పుడు ఏదైనా ఫెసిలిటీ ఉంటే దాన్ని మనం ఎలా వాడాలో అలా వాడితే అది మంచిది, కానీ ప్రతిదానికి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటే అది మంచిది ఎలా అవుతుంది, చెడ్డదే అవుతుంది. అది మనకి దగ్గర ఇండియాలో అది ఎక్కువగా జరుగుతుందండి. ఇప్పుడు మనము చాలా ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉంటాము. ఈ డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో అంతా ఆల్కహాల్స్ అవన్నీ సర్వ్ చేయరు. ఎందుకు? అది ఎక్కువగా తాగేయడం, మిస్బిహేవ్ చేయడం అనేవి ఎక్కువ అయిపోతున్నాయి. అంటే నిజంగా ప్రతి ఫెసిలిటీని మనం ఒక 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 అప్రాప్రియేట్ వేలో వాడుకున్నప్పుడే దాని యొక్క ఫుల్ పొటెన్షియల్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఏఐ ఈజ్ డెఫినెట్లీ ఎ గుడ్ థింగ్, బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ బ్యాడ్ థింగ్ ఫర్ డెవలపింగ్ వరల్డ్స్ లైక్ ఇండియా, పాకిస్తాన్, నేపాల్, చైనా. ఈ కంట్రీస్ ఎక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే దాన్ని మిస్యూజ్ చేస్తారు. వేరే యాజ్ అదర్ కంట్రీస్ ఏంటంటే ఇన్సూరెన్స్, ఇప్పుడు కొన్ని సెక్టర్స్ ఉంటాయండి. ఒక పాలసీ గురించి మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఒక కస్టమర్ వచ్చి అడిగితే మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగానే మీకు ఓపిక నశించిపోతుంది. కానీ మనం ఏఐ వాడితే ధారాళంగా రోజంతా ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఒక పాలసీ గురించో లేకపోతే ఒక ఫెసిలిటీ గురించో ఏఐ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే ఏఐ వల్ల మనం తెలియనివి ఎన్నో నేర్చుకోవచ్చు. అలా అని చెప్పి ఎస్ఏ రాసి తీసుకెళ్తే మీ టీచర్లు గుర్తుపట్టరా అంటే 100% గుర్తుపడతారు. సో మార్కులు రావు. ఒకవేళ వాళ్ళు గుర్తుపట్టలేకపోయి మార్కులు వేసినా ఈ ఐఐటి లెవెల్లో, ఇంజనీరింగ్ లెవెల్లో వెళ్ళినప్పుడు ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు నేను అమెరికాలో MITలో చదువుకునేటప్పుడు రోజుల్లో మాకు కూడా వర్క్ ఫ్రమ్ ఎగ్జామ్స్, ఆఫ్ బుక్ ఎగ్జామ్స్ ఉండేవి. అంటే ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోకుండా ఇంటి నుంచి కూడా మేము కొన్ని ఎగ్జామ్ రాయొచ్చు, కానీ ఆ ఆన్సర్ ఎక్కడ గూగుల్లో దొరకదు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఎగ్జాంపుల్, ఒక కెపాసిటర్ని ఇచ్చి ఆ కెపాసిటర్ ఎప్పుడు ఛార్జ్ అవుతుంది, ఎక్కడ డిశ్చార్జ్ అవుతుంది, దాని పాయింట్స్ ఏంటి, దాని యొక్క పారామీటర్స్ అన్నీ రాయమంటారు. అవి గూగుల్లో ఎక్కడే దొరికినా దొరకవు మనకి. అలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. అలాంటివే మనం కానీ ఇండియాలో చేయగలిగితే ఈ అసలు స్కూల్లో తరగతిలో కూర్చొని రాయాలా, ఇంటి నుంచి రాయాలా అనే యొక్క డిఫరెన్స్ అనేది పోతుంది. కానీ మీరు అన్నట్టు ఏఐ ఈజ్ బిగ్ బూన్ టు హ్యూమన్ ఎవల్యూషన్. అట్ ద సేమ్ టైం దాన్ని ఎక్కడి వరకు వాడాలో అక్కడి వరకే వాడాలండి. కాకపోతే ఒకటి మట్టుకు చెప్పగలను, ఏఐ వల్ల ఎన్నో జాబులు అనేది పోవడం అనేది జరుగుతుంది. అది ఇక మీదట ఇంకా ఎక్కువ అవుతుంది. దానికి మనం అనుగుణంగానే మనం ప్రిపేర్ అయిపోవాలి. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, లైక్ అంటే ప్రతి ఇండస్ట్రియలిస్ట్కి స్టార్టింగ్ ఆ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అక్కడ పొలిటికల్ సినారియోస్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న జియోగ్రాఫికల్ కండిషన్స్ కావచ్చు. మీరు మీ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు, పొలిటికల్గా కానీ లేకపోతే జియోగ్రాఫికల్గా కానీ? సో ఇప్పుడు ఎలా ఉంది? బేసిక్గా ఒక ఇండస్ట్రీ ఏముందండి, మనం ఒక ఇల్లు కట్టాలన్నా, లేకపోతే ఒక పెళ్లి చేయాలన్నా, లేదంటే ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఏ పని చేయాలన్నా ప్రాబ్లమ్స్ అనేది కామన్. ప్రాబ్లమ్స్ లేనిదే మనం నేర్చుకోలేం, తద్వారా పైకి వెళ్ళలేం. ఇప్పుడు ప్రపంచం ఎప్పుడు శ్రీకాంత్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ అంటే ఐ విల్ ప్రూవ్ టు ద వరల్డ్ దట్ ఐ కెన్ డూ ఎనీథింగ్. వాళ్ళు అదే అనకపోతే నేను ప్రూవ్ చేసే అవకాశం నాకు దొరకదు కదా. నన్ను కించపరిస్తేనే దాని నుంచి నేను ఇంకా పైకి ఎదగడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి నాకు హార్డ్షిప్ అనేది ఒక అడిక్షన్గా మారిపోయింది, కష్టం అనేది నాకు ఒక ప్రవృత్తిగా మారిపోయింది, అలవాటుగా మారిపోయింది. కాబట్టి నేను ప్రతి విషయాన్ని పాజిటివ్గానే చూస్తాను. నాకు ఏపీ తెలంగాణలో నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా అటు పోలీస్ పరంగా కానివ్వండి, గవర్నమెంట్ పరంగా కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, నేను పడే కష్టాలని మ్యాక్సిమం అందరూ చూసి ప్రతి పర్సన్ నాకు వెల్ విషర్గా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. సో ఇలాంటి ఈ వెల్ విషర్స్ సపోర్ట్ లేనిదే నేనైతే ఏమీ చేయలేను. అలా అని నేను కష్టాలు పడలేదని కాదు. ప్రతి డిపార్ట్మెంట్లోనూ లైసెన్సింగ్ అప్పుడు, మనం పొల్యూషన్ లైసెన్సింగ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇండస్ట్రీ లైసెన్సింగ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇబ్బందులు అనేది 100% పడతాం. కానీ ఎవరు అప్రాప్రియేట్ పర్సన్ అని చూసి వాళ్ళకి మన యొక్క కేసుని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఆ ఐఏఎస్ ఆఫీసర్ని కానీ, ఆ IPS ఆఫీసర్ని కానీ కలిస్తే
మన మన ప్రాబ్లంలో జెన్యూనిటీ ఉంటే ప్రతి వారు హెల్ప్ చేస్తారు. నాకు కూడా అదే జరిగింది. నాకు ఆల్మోస్ట్ ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్ లెవెల్ నుంచి డీజీ లెవెల్ వరకు కూడా తెలంగాణలో, ఆంధ్రాలో, కంబైన్డ్ స్టేట్లో అందరూ సపోర్ట్ చేశారు. అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఆల్, పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. అది ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరికీ కూడా, అండ్ నాన్ పొలిటికల్ పీపుల్ కూడా నాకు మంచి సపోర్ట్ చేయడం, అండ్ పొలిటికల్ పీపుల్ కూడా, బికాస్ అందరూ నన్ను ఒకటే అంటారు, నువ్వు మా కంబైన్డ్ స్టేట్లో కావచ్చు, తెలంగాణ టైంలో కావచ్చు, యు ఆర్ ప్రైడ్ ఆఫ్ అవర్ స్టేట్, నువ్వు ఎంతో అందరూ చేయలేనిది చేస్తున్నావు, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, వీ విల్ సపోర్ట్ యూ అనే అంటారు. కాబట్టి మనం చేసే దాంట్లో నీతి నిజాయితీ ఉండి ఎథిక్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ మొబిలైజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. అండ్ ఐ విష్ అండ్ ఐ హోప్ మీరు ఇంకా దినదినాభివృద్ధి చెందాలి, ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి, అలాగే ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. అండ్ థ్యాంక్ యూ అండి. అందరి ఎన్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ఈ సినిమా చూసి ఎంతోమంది పిల్లల నుంచి ముసలివారి వరకు ఎన్నో విషయాలని నేర్చుకోవాలని, వాళ్ళు కూడా నాలాగా ఎదగాలని నేను కూడా ఆశిస్తూ, ఈ సినిమా అందరినీ, ప్రతి ప్రేక్షకుడిని ఆహ్లాదంతో మరియు ఇన్స్పిరేషన్తో అలరిస్తుందని కోరుకుంటాం. సో అది శ్రీకాంత్ బయోపిక్ విషయాలు ఆయన నోటితోనే మనం విన్నాం. సైనింగ్ ఆఫ్, ఫణి ఎన్టీవీ.